ప్రకాష్ రెడ్డి పరిటాల కుటుంబం రాప్తాడు నియోజకవర్గంలో గెలిస్తే నేను మీసం తీయించుకుంటానని ఆయన చెప్పడం జరిగింది. ఈ నియోజకవర్గంలో పరిటాల కుటుంబం మళ్ళా పసుపు జెండా ఎగరేయడం జరిగింది. ఆ ప్రకాష్ రెడ్డి అనే వ్యక్తి ఈరోజు ఉండి సాగిరీలు చెప్పడం జరుగుతుంది. అయ్యా ప్రకాష్ రెడ్డి గారు, నీకి ఆ రోజు రాప్తాడు నియోజకవర్గంలో తిరస్కరించి నిన్ని బంగాళాఖాతంలో జనాలు వేసేసినారు. నువ్వు పరిటాల కుటుంబం గెలిస్తే మీసం తీర్చుకుంటాను అన్నావు కాబట్టి ఆ మాటకి నీవు కట్టుబడి ఈరోజు మీసము నీవు తీపించుకోవాలని చెప్పి నేను రాప్తాడు ఎస్సీసీఎల్ కన్వీనర్గా నిన్ను డిమాండ్ చేయడం జరుగుతుంది. లేదంటే నువ్వు రాప్తాడు నియోజకవర్గం ప్రజలకి క్షమాపణ చెప్పాలని చెప్పి నేను ఈ మీడియా నువ్వు చేసిన అవినీతిని బయటికి తీసి, నీ అన్నదమ్ములు చేసిన అవినీతిని బయటికి తీసి నిన్ను క్షణమున ఎందుకురా నేను ఈ రాప్తాడు నియోజకవర్గంలో ఇంత జనాల్ని బాధ పెట్టినావని నువ్వు మానసికంగా ఈరోజు వేధించుకోవాలని చెప్పి నేను తెలియజేస్తున్నా. నువ్వు చేసిన దళితులకు కానీ, ఎస్సీలకు కానీ, బీసీలకు కానీ, మైనార్టీలకు కానీ ఈ నియోజకవర్గంలో చేసిందే అభివృద్ధి ఏమీ లేదు. నీ అన్నదమ్ములు, నీ కుటుంబం సభ్యులు దోచుకొని వేల కోట్లు సంపాదించుకొని ప్రజల పొట్టన కొట్టినావు. అదే ఒక కాలువ గొందిరెడ్డిపల్లి ఆ కొండ కానీ ఆ మట్టినంతా తువ్వి వేల కోట్లు నువ్వు సంపాదించుకొని నువ్వు ఈరోజు ఆ సంపాదనంతా దోసుకొని ఈరోజు నువ్వు ప్రజల సొమ్మంతా దోసుకొని ఈరోజు ఆ సొమ్ముని మేము వెంటనే మళ్ళా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం అయితేనే, మా అక్కగారు మినిస్టర్ అయితేనే నిన్నే ఆ సొమ్మునంతా ప్రజలకి పంచపెట్టేదానికి పరిటాల కుటుంబం సిద్ధంగా ఉందని చెప్పి ఈ మీడియా మిత్రులంగా నేను తెలియజేస్తాను. ఇంకా మళ్ళీ కానీ జీవితంలో నువ్వు ఎమ్మెల్యే హరుగతుడు కాదని చెప్పి ఈ నియోజకవర్గంలో మళ్ళా కానీ పరిటాల కుటుంబం జెండా ఎగురుతుందని చెప్పి ఈ మీడియా పూర్వకంగా తెలియజేస్తా. నా పేరు గింజి నరేషు, రాప్తాడు నియోజకవర్గం ఎస్సీసీఎల్ అధికార ప్రతినిధిగా. మొన్నటి రోజున ఎన్నికల ముందున ప్రకాష్ రెడ్డి గారు ఒక డిబేట్లో కూర్చొని పరిటాల కుటుంబం గెలిస్తే మీసం తీసేసుకుంటానని చెప్పేసి ఆయన డిబేట్లో మాట్లాడడం జరిగింది. అదేవిధంగా పరిటాల కుటుంబం గెలిచి కూడా 4-8 రోజులు అవుతుంది. ఆయన మాట తప్పను మడమ తిప్పను అంటాడు. ఈరోజు 8 రోజులు అవుతుంది కూడా ఇప్పుడు కూడా ఆయన స్పందించింది ఏంది లేదు. మీసం తీసుకుంటాడా, మీసం తీయించుకుంటాడా అనేది మాట కట్టబడలేడు. అదేవిధంగా నువ్వు మాటకి నువ్వు సిద్ధంగా ఉండావా లేదా, అదేవిధంగా నీవు తీసుకునే ఇదిలో మేమే 10వ తారీఖు నీ ఇంటిని ముట్టడిస్తామని తెలియజేస్తున్నాం. అదేవిధంగా మాట తప్పును మడమ తిప్పునంటావు. ఈరోజు నువ్వు ఏం చేస్తున్నావు, మాట తప్పుతున్నావు. ఈరోజు నువ్వు అదేవిధంగా మీసం తీసేపించుకోవాలని మేము ఎస్సీసీఎల్ తరఫున నీ మాట ఇచ్చిన ఆ మాటకి కట్టుబడి నువ్వు ఉండాలని చెప్పేసి కోరుతున్నాం. అదేవిధంగా 10వ తారీఖున పెద్ద ఎత్తున నీ ఇంటిని ముట్టడిచ్చే కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలియజేస్తున్నాం. నువ్వు అక్కడ అభివృద్ధి చేసింది ఏమీ లేదు, కానీ భూదందాలు, భూ కబ్జాలు మీ అన్నదమ్ములు చేసి మీ జేబులు నింపుకోవడం జరిగింది. కానీ ఎక్కడ కూడా ప్రజలకి మంచి చేసింది లేదు. కానీ మీరు ఇట్లాంటివి చేయకుండా ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా ఈరోజు నువ్వు మాట్లాడడం జరిగింది. అది నువ్వు కరెక్ట్ కాదని చెప్పి మేము తెలియజేస్తున్నాం.
అదేవిధంగా నువ్వు ఇచ్చిన మాట కట్టుబడి ఈరోజు మీసం తీసేసుకుంటావా, లేదంటే మీ ఇంటికి వచ్చి మేము ఎక్కడున్నావు చెప్పు, మేము వచ్చి నీ మీసం తీస్తామని చెప్పేసి ప్రకాష్ రెడ్డికి తెలియజేస్తున్నా. అదేవిధంగా నువ్వు మట్టి మాఫియా కానీ ఎక్కడ భూదత్తాలు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకొని మీ జేబులు నింపుకోవడం జరిగింది, కానీ ఎక్కడ కూడా గ్రామ అభివృద్ధి జరగలేదు. ఎస్సీలు, మైనారిటీలు, బీసీలను ఎక్కడ కూడా నువ్వు ఎక్కడ భూములు బీక్కొని నువ్వు ఈరోజు నీ జేబులు నింపుకొని మీరు బాగుండడం జరిగింది, కానీ ఎక్కడ కూడా నియోజకవర్గం ఎక్కడ కూడా అభివృద్ధి జరగలేదు. అదేవిధంగా నువ్వు మాట తప్పును మడం తిప్పుడు అంటున్నావు. అదేవిధంగా ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. నా పేరు మంత్రి సుదర్శన్ ఎంఆర్పిఎస్. మరి గత ఆయన ప్రభుత్వం ఎమ్మెల్యేగా ఉన్న క్రమంలో అంబేద్కర్ విగ్రహాన్ని దాదాపుగా అంబేద్కర్ విగ్రహం పెడితే 2 సంవత్సరాలుగా పరిటాలలో అంబేద్కర్ విగ్రహం ఓపెన్ చేస్తే నా పేరు ఎక్కడ దెబ్బతింటాదని పరిటాల శ్రీరామన్ కానీ పరిటాల కుటుంబం కానీ రాకుండా పోలీసులు చేత నన్ను అంబేద్కర్ విగ్రహాన్ని ఓపెన్ చేయనికోకుండా అడ్డుకున్నది ప్రకాష్ రెడ్డి గారు. గొర్రెదిండలో ఎస్సీల భూమి 10 ఎకరాల పెద్దకి సంబంధించిన 10 ఎకరాల భూమిని అనుచరులతో 10 ఎకరాల భూమి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన భూమిని మరి దళితులకు సంబంధించిన ఒక మాదిక సమాజానికి చెందిన మహిళకి 10 ఎకరాల భూమిని అన్యాయంగా అక్రమంగా 10 ఎకరాల భూమిని కొట్టేయడం, దౌర్జన్యంగా వాళ్ళ సామాజిక వర్గం చెందిన వ్యక్తులందరూ కూడా భూమిని 10 ఎకరాల భూమిని కబ్జా చేసింది నిజం కాదా? దళితులపై దాడులు చేసింది నిజం కాదా? పరిటాల కుటుంబాన్ని దూషిస్తూ మరి పరిటాలలో గెలిస్తే మీసం తీపించుకుంటా అన్నటువంటి ప్రకాష్ రెడ్డి పరిటాల కుటుంబం గెలిచి 4 రోజులు అవుతా ఉంది. ఎక్కడ నువ్వు మీసం తీపించుకున్నావు? అంబేద్కర్ని అవమానిస్తావు, దళితులను అవమానిస్తావు, పరిటాల కుటుంబాన్ని అవమానిస్తావు. మరి నీ అహంకారానికి ఈరోజు ప్రజలు బుద్ధి చెప్పారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇంకా ప్రజలు పరిటాల కుటుంబం పక్షానే ఉన్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. దళితులు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, అగ్రకులాల్లో ఉండబోయే పేద వర్గాలందరూ కూడా పరిటాల కుటుంబం వైపే ఉన్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా.